భగవాన్ బిర్సా ముండా 1875లో జన్మించి 1886లో మొదలు గిరిజన సంస్కృతిని రక్షించడానికి బ్రిటిషు వాడికి వ్యతిరేకంగా పోరాడారు. క్రైస్తవ చర్చ్ చేసే ఆకృత్యాల నుండి తమ గిరిజన సంస్కృతిని, తమ భూములను రక్షించుకున్నారు. బలవంతపు మత మార్పిడికి గురైన గిరిజన ప్రజలను తిరిగి హైందవ ధర్మంలోకి తీసుకువచ్చారు. దేశమాత దాస్య శృంఖలాలు తెంచడం కోసం పోరాడిన యావత్ సమాజం భగవంతుని రూపంగా భావించే బిర్సా ముండా 100% అమరుడు అనే పదానికి అర్హుడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామంలో 1981వ సంవత్సరంలో పుట్టారు. కొందరు 10 వరకు చదివాడని చెప్తారు. మావోయిస్టు అయిన ఒక ఇంగ్లీషు లెక్చరర్ ఇంగ్లీషు పాఠాలతో పాటు మావోయిస్టు ఐడియాలజీ నేర్పించారు. జన నాట్య మండలి పాటల మత్తులో మావోయిస్టుగా మారి తుపాకీ చేతపట్టి గెరిల్లా యుద్ధ రీతులతో భారత ప్రభుత్వ రక్షణ బలగాలను అత్యంత దారుణంగా చంపారు. స్కెచ్ వేస్తే నూకలు చెల్లినట్టే. ఒక రాష్ట్ర డీజీపీకి కూడా లేని సెక్యూరిటీతో మొన్నటి వరకు తప్పించుకు తిరిగాడు. ఏ తుపాకీతో ఉద్యమంలోకి వచ్చాడో అదే తుపాకీకే బలైపోయాడు. తన పరిధిలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలను ఓటు హక్కు వినియోగించకుండా చేశాడు. వీడి బృందం బతికి ఉండడం కోసం ప్రభుత్వ స్కీములు అడవి బిడ్డలకు అందకుండా అడ్డుపడ్డాడు. తనకి ఎదురు తిరిగిన గిరిజనులను ఇన్ఫార్మర్లు అన్న పేరుతో చంపిన కిరాతకుడు. కమ్యూనిస్టులు 200 ఓట్లు కూడా తెచ్చుకోలేని వాగుడుగాళ్లు అడవికి పోకుండా పట్టణాల్లో ఉంటూ విలాసవంతమైన జీవితం గడుపుతూ మేధావుల ట్యాగ్ తగిలించుకునే సింగిల్ అజెండా కాలమిస్టులు హిడ్మా వంటి నరహంతకులను అమరుడని, భగత్ సింగ్ అని, బిర్సా ముండా అని పోల్చడం అంటే అచ్చమైన ఆదివాసీ స్వాతంత్ర సమరయోధులను అవమానించడమే. హిడ్మా అమరుడు కాదు, అసురుడు.